తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ ఆత్మీయ సమావేశం జరిగింది. బీజేపీ బలోపేతానికి రామసేన వివిధ హిందూ సంఘాలు కృషి చేయాలని శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమానికి రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల బీజేపీ, రామసేన శ్రేణులు హాజరయ్యారు. నరేంద్ర మోదీని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని శ్రీనివాసరావు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటించి యువతను పార్టీలో చేర్చాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్లుగా శ్రీనివాసరావు చెప్పారు. చుట్టుపక్కల జగ్గంపేట, రాజానగరం నియోజకవర్గాల్లోని అల్లూరి సీతారామరాజు నియోజకవర్గాల్లో కూడా చాలా ఇది మేము కావాలని చెప్పి ఏ మండలానికి వెళ్ళట్లేదు. రామసేన తరపు నుంచి నేను ఏదైతే కార్యక్రమాలు చేశానో ఇప్పటి వరకు అయ్యే కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నాను తప్ప భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని నేను నా ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా నేను ఇక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి నేను వెళ్ళింది కాదు. ఇది వరకు నేను రామసేన తరపు నుంచి నేను ఏ విధంగా అయితే 3 నియోజకవర్గాలు తిరిగానో అదే ప్రాతిపదిక మీద ఇప్పుడు తిరుగుతున్నాను తప్ప ఇక్కడ ఉండే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానించాలని కానీ, లేదంటే వాళ్ళ పనుల్లో నేను వెళ్ళాలని కానీ ఇలాంటి ఉద్దేశాలు మాకెవరికి లేవు. మేము రామసేన తరపు నుంచే పనిచేసే వాళ్ళం కాబట్టి అదే ఇదివరకు చేసిన సేవా కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీలో కూడా ఉంటూ మేము విస్తృతంగా చేస్తున్నాం. దీన్ని కొంతమంది తప్పుదోవ పట్టించి యథేచ్ఛగా వీళ్ళు చేస్తున్నారు అనే విషయాన్ని తప్పుదోవలు తీసుకెళ్తున్నారు. దీని అధిష్టానం గుర్తించి మేము భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నామనే విషయాన్ని అధిష్టానం గుర్తించాలి. మేము ఎవ్వరి పనుల్లోకి జోక్యం చేసుకోము. మా పని మేము చేసుకుంటున్నాం, మా సేవలు మేము చేసుకుంటున్నాం. మా దగ్గరికి ఎవరైనా కష్టం వస్తే ఆ కష్టం వచ్చిన ప్రాంతాలకు వెళుతున్నాం. దోసకాయలపల్లి గోకవరం మండలానికి సంబంధించింది కాదు, కానీ దోసకాయలపల్లిలో రెండు ఇళ్ళు తగలబడిపోతే 40 మేకలు కాలిపోతే 2 కుటుంబాలు, దళిత కుటుంబాలు రోడ్డును పడిపోయినాయి. వాళ్ళకి సేవ చేయడం కోసమే వాడికి వెళ్ళాలి, వెళ్ళి మేము సేవ చేయాలి. అది రామసేన తరపు నుంచి వెళ్తున్నాను. అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా నేను ఉన్నాను, దాంట్లో తప్పే ఉంది. దీన్ని